ప్రాంత పర్యటనలో వైసీపీ అధినేత జగన్ బాధితులతో అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అడుగు పెట్టకుండానే నడి రోడ్లపై నిలబడి బాధితులను పరామర్శించారు. అనేక చోట్ల బాధితులు తమ ముంపు గ్రామాల్లోకి వచ్చి మునిగిన ఇళ్లు, పంటలు పరిశీలించాలని కోరినా జగన్ ఖాతరు చేయలేదు. సరికదా అక్కడ వారిని పైపైన పలకరించి ముందుకు సాగారు. పిఠాపురంలోని మాధవపురంలో బాధితులు రోడ్డుపైకొచ్చి పక్కనే ఉన్న ముంపు గ్రామాన్ని పరిశీలనకు రావాలని కోరినా జగన్ తిరస్కరించారు. దీంతో జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పర్యటన వరద బాధిత ప్రాంతాలను కాదని సాధారణ ప్రాంతాలలో ఎక్కువసేపు కొనసాగింది. పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి గ్రామంలో రైతులు కుళ్లిపోయిన వరికంకులను ప్రదర్శించినా జగన్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఇక్కడ తన వాహనాలను ఆపి జనాన్ని పలకరించుకుంటూ వారికి ముద్దులు పెట్టుకుంటూ ముందుకు సాగడం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క వరద బాధిత ప్రాంతాలలో పరామర్శకు వచ్చినప్పుడు తోచిన సాయం ప్రకటించడం నాయకులకు ఆనవాయితీ. లేదంటే ప్రభుత్వం చేయాల్సిన సాయంపై ప్రశ్నించడం మరో పద్ధతి. కానీ జగన్ మాత్రం ఇదేదీ చేయలేదు సరికదా. జగన్ రాకతో బాణసంచాల్ని పేల్చి ఆయన అభిమానులు, పార్టీ నేతలు సంబరాలు చేయడం బాధితుల పట్ల వైసీపీకి ఏమాత్రం బాధ్యత లేదనేది స్పష్టం చేస్తుంది. ఏలేరు వరదకు గొల్లపురోలు మండలం పూర్తిగా దెబ్బతింది. కానీ ఈ మండలంలో పరామర్శకు జగన్ వెళ్లలేదు. ఏలేరు ఆధునికీకరణ జరగకపోవడంతోనే ఈ మండలం పూర్తి స్థాయిలో ముంపునకు గురవడంతో ఇక్కడికి వస్తే జనం ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో జగన్ ఈ మండలం జోలికి వెళ్లలేదు. గతంలో సీఎం హోదాలో ఉన్నప్పుడు ఈ మండలానికి వచ్చి ఏలేరు ఆధునికీకరణకు 2 దశల కింద 300 కోట్లు మంజూరు చేసినట్లు అక్కడే ప్రకటించారు. తర్వాత సీఎంగా ఉన్న మిగతా కాలంలో ఈ ఫైలు పక్కన పడేసి ప్రస్తుతం ఏలేరు వరదకు జగన్ కారణమయ్యాడనే ఆగ్రహం బాధితుల్లో వ్యక్తమవుతోంది. అందుకే గొల్లప్రోలు మండలంలో పర్యటనకు వస్తే ప్రజలు తిరగబడతారనే భయంతో జగన్ తోక ముడిచి వరద ప్రభావం తక్కువగా ఉన్న పిఠాపురం, కొత్తపల్లి మండలానికి పరిమితమయ్యారు. మరోపక్క జగన్ పర్యటించిన గ్రామాలు పూర్తిగా వైసీపీకి ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ఉన్న గ్రామాలే కావడం విశేషం. అలాగే జగన్ పర్యటించిన రమణక్కపేట, నాగులాపల్లి తదితర గ్రామాలు పూర్తిగా వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గ్రామాలే కావడంతో తనకు ఆదరణ ఉంటుందనే ఉద్దేశంతో జగన్ ఇక్కడ పర్యటించడం తీవ్ర స్థాయిలో నవ్వుల పాలయ్యేలా చేస్తోంది. వరద బాధిత ప్రాంతాలలో పర్యటన పేరుతో రాజకీయ ప్రయోజనం కోసమే జగన్ పర్యటించాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క గొల్లప్రోలు మండలం వరదలకు తీవ్రంగా ప్రభావితం అయినప్పటికీ ఇక్కడ అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఉంది. ఇక్కడ పర్యటిస్తే జనం చీకొడతారనే భయంతోనే ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ప్రణాళిక ప్రకారమే రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల వైపే దృష్టి సారించడం జగన్ చేస్తున్న కుల రాజకీయమేనని కూటమి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అదే ఒక రెడ్డికి ఇవ్వచ్చు కదా, 5 ఏళ్ళు పడుకున్నావా ఈవేళ మాట్లాడడానికి? ఏ విధమైన సరే పిఠాపురం నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తి నువ్వు. ఎక్కడ కూడా ఏలేరు ఆధునీకరణలో కానీ పురుషోత్తపట్నం కూడా 5 ఏళ్ళు ఆపేసిన ద్రోహి నువ్వు. ఎక్కడ కూడా నీ వలన మా రైతాంగానికి కానీ పిఠాపురం కానీ పత్తిపాడు కానీ పెద్దాపురం కానీ ఎక్కడా కూడా ఏ విధమైన సహాయ సహకారం అందలేదు. ఒకటే అందింది, నీ పేరున మునిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థత వలన ఈవేళ వరదలు వచ్చాయి, మేము మునిగిపోయాం, మా పంటలు పోయినాయి. చంద్రన్న లేకపోతే, కూటమి ప్రభుత్వం లేకపోతే మేమందరం రోడ్డు మీద ఉండేవాళ్ళం. నువ్వు కనీసం ఇప్పుడు కన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క గొల్లప్రోలు జగనన్న కాలనీకి రా, నీకు తెలుసు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మాజీ మంత్రులు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, విశ్వరూప్ జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు. అలాగే అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా జగన్ దగ్గరకు రాకపోవడం సొంత పార్టీల్లోనే తీవ్ర చర్చానీయాంశం అవుతోంది. కోర్టులను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నారంటూ ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భద్రతను పునరుద్ధరించాలని మాజీ సీఎం జగనే నేరుగా కోర్టుకు వచ్చారని, ఇందులో 3వ వ్యక్తి ఇంప్లీడ్ కావడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
ఇంప్లీడ్ పిటిషన్ను కొట్టివేసి భారీగా ఖర్చులు విధిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ కౌంటర్కు రిప్లై వేసేందుకు మరింత గడువు కావాలని కోరారు జగన్ తరపు న్యాయవాది. ఈ కేసులో ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజా వలీ తాను కూడా ఇంప్లీడ్ అవుతానంటూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్లను వేసి కోర్టును ప్రచార వేదికలుగా వాడుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టుల్ని క్రీడా మైదానాలుగా భావిస్తున్నారా అంటూ ఘాటైన కామెంట్స్ చేసింది. ఇంప్లీడ్ పిటిషన్లో వాడిన భాషపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ అనంతరం ఇంప్లీడ్ పిటిషన్ కొట్టివేసి భారీగా ఖర్చులు విధిస్తామని హైకోర్టు పేర్కొంది. జగన్ తరపు న్యాయవాది సుమన్ జోక్యం చేసుకుని ఇంప్లీడ్ పిటిషన్ తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమకు మద్దతుగా ఎలాంటి పిటిషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. తనకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాము వేసిన పిటిషన్లో ప్రభుత్వం వేసిన కౌంటర్కు రిప్లై వేసేందుకు మరింత సమయం ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది శశిధర్ రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు.